మాయమాందం చెలరేగిల్దియ గదిగ తాపం ఈ దసరా పూట నాతోను ఇంత బాగా డాన్స్ చేసావు చూడు, ఎప్పుడు మర్చిపోని హ్యాపీనెస్. ఇంతటి హ్యాపీనెస్ లో మిమ్మల్ని ఒకటి అడగనా? అడగమ్మా. సరదాగా హనీమూన్ కి ఎంజాయ్ చేద్దామండి. మొగుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు అడిగావు చూడు, ఇదే టైమింగ్ అంటే. ఇదే టైమింగ్ అంటే ఇదే టైమింగ్ లో అందరు ఆడవాళ్ళు అడిగితే అందరు మొగులు అన్ని చేస్తారే. బ్యాగ్ తీసుకుంటా వెళ్దాం. చిటికలు వచ్చేస్తారండి. ఒక్క నిమిషం అండి. ఇదిగో నేను నా రోజులు హనీమూన్కి వెళ్తున్నాను. నువ్వు రేపు నుంచి పనికి రాక్కర్లేదు. ఇదిగో జీతం. ఏమండి వెళ్దామండి. 10 మంది కూడా జీతం ఇచ్చేస్తాను. ఇచ్చేసావా? వెరీ గుడ్. ఒక్క నిమిషం. ఇదేంటి హనీ? అక్కడ చూడు, అదేంటి? రెండు కలుపు హనీమూన్. ఇదేగా నువ్వు అడిగింది. హనీమూన్ అడంగానే పదవే వెళ్దాం అన్నప్పుడు అనుకున్నా ఏదో ఉంటుందని. ఇదన్నమాట సంగతి. మరి లేకపోతే మీరు అడిగినవన్నీ చేసుకుంటూ పోతే మీరు అంగార గ్రహాన్ని కూడా తీసుకెళ్ళమంటారు. ఏంటి ఈరోజు వార్తలు? సమయానికి ఫోన్ పని చెప్తలేదు. ఏ రమణ గోకులా, టైం అవుతుందని చెప్పు. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది. అదే రమణ గోకులా, టైం ఎంతైందో జర చెప్పరా? అదే చెప్తాను సుబ్రహ్మణ్యం. నిన్న ఎంత అయిందో ఈ రోజు కూడా అంతే అయింది అంటున్నా. సరే, నిన్న ఎంత అయింది? మొన్న ఎంత అయిందో నిన్న అంతే. మొన్న ఎంత అయిందో నిన్న అంతే అయింది. సుబ్రహ్మణ్యం, పరిస్థితిని బట్టి నువ్వు మారచ్చు, నేను మారచ్చు, కానీ టైం మారదు సుబ్రహ్మణ్యం. ఒకేలా నడుస్తుంది. నా టైం బ్యాడ్ ఉంటే నేను టైం అడిగినా, ఇంకోసారి నిన్న టైం అడిగితే నీ చెప్పుతో కొట్టు. నా చెప్పులు కాస్ట్లీ, నీ చెప్పుతో నువ్వు కొట్టుకో. నీ చెప్పుతో నువ్వు కొట్టుకో. అయ్యో పాపం, ఆయన ఏమన్నా మీ ఆస్తి అడిగారా? టైమే కదా అడిగారు, చెప్పకపోయారా? నేను 5,000 పెట్టి వాచ్ కొనుక్కుంది వాడికి టైం చెప్పడానికి, నీకు టైం చెప్పడానికి కాదు. నాకు నేను టైం చూసుకోవడానికి. ఆయన పని మనిషి లాగే ఉండు. ఇంట్లో పనులు చేయడం సరిగా చేత కాదు, అన్నిట్లో ఏలు పెట్టడం చేత అవుతాయి నీకు. అవును హనీ, నాకించే మీరే చెప్పాలి నాకు. అయినా మీతో మీ ఆవిడ కాపురం చేస్తుంది చూడండి, ఆవిడ హ్యాట్సాఫ్ చెప్పాలి నిజంగా. సరిగ్గా చెప్పాను సూయ. రేపు నెల నుంచి నీకు 100 రూపాయలు జీతం పెంచుతున్నా. షాక్ అవ్వకు, నిజంగానే పెంచుతానులే. ఇల్లాలంటే ఏంటో తెలుసా నీకు? ఏంటి? ఇంటికి దీపం ఇల్లాలు. అవునా? అదేంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నావు? ఇంటికి దీపం ఇల్లా అన్నావు. వెలుగు వెలుగు వెలగవే. ఇంటికి దీపం వెలుగు అన్నావు కదా, వెలగవే. చంపేస్తా వెలుగు. నువ్వు దీపం అన్నావు కదా, వెలుగు. లైట్ ఆఫ్ చేసి వెలగమంటున్నాడే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంటికి దీపం ఇల్లాలైతే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎందుకు, శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు, పక్క రాష్ట్రాల నుంచి కరెంట్ అప్పు తెచ్చుకోవడం ఎందుకు? ఇంటికి దీపం ఇల్లాలే అయితే ప్రభుత్వము గల్లీకో స్తంభాన్ని నిలబెట్టదు, మిమ్మల్ని నిలబెడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు, మొగుడి జీవితంలో సగభాగం పెళ్ళాలు అనే సోది మాటలు ఆపండి. నిన్ను కట్టుకున్నాను చూడు, నా కర్మయ్యా బాబు. వర్మాన్ కట్టుకుంటే తెలిసేది నీకు, వాసిపోయేది. నాటకాలు చేస్తున్నారు వీళ్ళు. వస్తే కస్తూరి, ఏంటండి? నీకోసం బంగారు ఉంగరం పట్టుకొచ్చిన. ఏంటి? బంగారు ఉంగరం. ఇదిగో పెట్టుకో. అయినా నేను అడగకుండానే బంగారం ఎందుకు తెచ్చారండి? బెల్లం అడిగితే తెచ్చేటోడు మొగోడు కాదే, బెల్లం అడగకుండా తెచ్చేటోడే మొగోడు, మొనగాడు. అక్కడ అడగకుండానే అన్ని వస్తున్నాయి, ఇక్కడ అడిగినా మాత్రం ఏమీ రావట్లేదు. బెల్లం అడగకుండానే అన్ని తెచ్చిస్తున్నాడంటే అక్కడ బలమైన లోపం ఉందని అర్థం. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇలా బహుమతి రూపంలో ఇస్తుంటారులే, అర్థమైందా? ఎవరికి లోపం? ఇప్పటికి కూడా గ్రౌండ్ లో 20 కిలోమీటర్లు ఆగకుండా పరిగెడతా. నువ్వు గ్రౌండ్ లో పరిగెత్తడానికి పనికి వస్తావు, గ్రౌండ్ లో ఆడడానికి పనికి రావలే నువ్వు. గానీ నీతో వాదించే కంటే అన్ని మూసుకొని పని చేసుకోవడం నయం. అర్థమైందా? నేను ఎదవలతో మాట్లాడు. నేను మాట్లాడతాను. ఇంకేంటి విషయాలు? నిన్ను ఇలా కాదురా రే, నాతోనే గెలుకుంటావు నువ్వు. హలో, ఎవరు లోపల? సార్ లోపల ఎవరు? ఎవరు? సుబ్రహ్మణ్యం అంటే మీరేనా? నేనే.
సార్ లోపం శాపం కాదు సార్. లోపం ఏంటి? వానపాములా పడి ఉన్న మీ నరాలు ఈ బాటిల్ రోజు పాలలో 3 సార్లు కలుపుకొని తాగితే నా స్వామి రంగం నాకు లోపం ఉన్నా నీకెవరు చెప్పిండు? ఆకాశరామన్న ఫోన్ చేసి చెప్పింది సార్. ఆకాశరామన్న అయినా ఎవరు ఫోన్ చేసి చెప్తే ఏంటి సార్? మీకు లోపం ఉంది, నా దగ్గర మందు ఉంది, మానవత్వం ఫోన్ చేసినోడికి ఉంది. నేను రోజు 30 బాటిల్ అమ్మాలి, అది నా టార్గెట్ సార్. మీరు కొన్నారనుకో మీ టార్గెట్ ని మీరు రీచ్ అవుతారు, నా టార్గెట్ ని నేను రీచ్ అవుతాను. దయచేసి కొనండి. లేకపోతే నరికి పోగులు పెడతాం అనుకున్నాను. వాడు అంతలా బతిమిలాడుతుంటే ఒక బాటలు కొనుక్కోవచ్చుగా. నోరు మూసుకో నువ్వు. కొనవా కొనను సచ్చినా కొనను. సరే ఫ్రీగా ఇస్తున్నా వాడు. ఫ్రీగా ఇచ్చిన నీకు వాడను, వాడకపోతే చంపేస్తా. నీ మంచితనానికి పోయి ఒక అభాగ్యురాలు జీవితాన్ని నాశనం చెయ్యకు. వాడు ఆడొచ్చుగా పాప, ఆడ బలవంతం చేసి. ఆ ఆకాశ రామన్ ఎవడో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నాకు పని పాట లేదు అనుకుంటున్నా. నువ్వు నీ పిల్లానికి ఉంగరం ఇచ్చి మావిడ రెచ్చగొట్టినంత మాత్రం వీళ్ళకి ఎంట్రీ ఇప్పించింది నేను అనుకుంటున్నా. నాకు బోచెడు పనులున్నాయి. ఎందుకు సుబ్రహ్మణ్యానికి అంత ఇబ్బంది కలిగిస్తున్నావు నువ్వు? ప్రతి మనిషిలో ఒక మృగం ఉంటుంది, అది తన మానన తను పడుకొని ఉంటుంది. దాన్ని తోకబట్టి లాగితే ఇలాగే ఉంటుంది. హలో లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి? లోపల ఎవరికి ఉన్నాయి ఏంది రాబాయ్? నాదేమన్నా సాబ్? లోపల ఎవరికి ఉన్నాయి కాదు, లోపల ఎవరున్నాయని అడగాలి. నాది అదే బోల్తా. లోపల ఎవరికి ఉన్నాయి? దాసరాజు ప్రాబ్లం అని నాకు అర్థమైంది కానీ ఎవరు నువ్వు? సుబ్రహ్మణ్యం నీది? నాదే సుబ్రహ్మణ్యం. లోపం పాపం కాదు సార్, శాపం అంతకన్నా కాదు సార్. నీది ఫికర్ మత్ కరో. నీది పెళ్ళానికి కడుపు చేసే బాధ్యత నాది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాది అంటే నాది మూలిక చేస్తుంది సాబ్. అరే అరే ఇంతరికి ఫోన్ చేసావురా నువ్వు? అంటే నాకు పని పాట లేదు అనుకుంటున్నా. నువ్వు పిల్లానికి నీ ఉంగరం తెచ్చి నా పిల్లని రెచ్చగొట్టా అని చెప్పి అందరికి ఫోన్ చేసి పిలుస్తాంట్రా. నాకు బొచ్చాడు పనులున్నాయి. మనది పెళ్ళంకి పిలవండి, ఇది మూలిక ఇస్తాయి, అది నీకు తల్లించేస్తాయి. నా పిల్లం రాది వెళ్ళిపోయి నాది మూలిక తల్లించేస్తాయి. నువ్వే నాకు తెలుసురా ఇవన్నీ చేసేది. నేనెందుకు చేస్తాను? వచ్చాడు పనులున్నాయి నాకు. నన్నే గెలుక్కుంటావరా? హలో సుబ్రహ్మణ్యం గారు అంటే మీరేనా? నేను కాదు, అక్కడ అక్కడ అక్కడ. మరి మీరెవరు? నా పేరు రమణ గోకుల్. అబ్బా, మీరే సుబ్రహ్మణ్యం ఏంటి ఎంత బాగుండేదో. వద్దులే వద్దు, పర్ఫార్మెన్స్ అక్కడే చేసుకో, నాకు సంబంధం. ఈ మగాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోరు బాబా. సుబ్బు, అరే సుబ్రహ్మణ్యం. ఎవర్రా చుప్పు సుబ్రహ్మణ్యం? ఎవరయ్యా? ఏం తెచ్చినావు? ఏం మూలిక తెచ్చినావు? మా దగ్గర మూలికలు ఉండవు, అంత ఫిజికల్ ట్రీట్మెంటే. అరే ఒక నమ్మకోకి దండం పెడతారా? ఇన్ని ఎంట్రీలు వద్దురా, ఏదో గెలికినరా నీకు టైం అని గేమని. ఓ దలే, నువ్వు టీజరే చూపించావు, నేను సినిమా చూపించా. నేను వేసిన 3 షోలు ఎలా ఉన్నాయి? బొమ్మ కనపడ్డదిరా. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మనం చికెన్ తిన్నంత మాత్రాన బొక్కలు మెడలేసుకోవద్దు, పిల్ల మీద ప్రేమ ఉంటే మాత్రాన పబ్లిసిటీ చేసుకోవద్దు అని అర్థమైందిరా. తప్పైందిరా, నేను పోతా. గుడ్ బై. అమ్మ